హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మీ పేరు సుహేల్ 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 ఓకే హాయ్ సుహేల్ గారు రేపు మనకు ఆగస్ట్ 15th వస్తుంది కదా సో వాటి మీద జస్ట్ కొన్ని క్వశ్చన్స్ అంతే ఓకేనా మనకు అంటే మీకు తెలిసిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరన్నా ఉన్నారా అంటే అది పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇంకా సుభాష్ చంద్ర ఓకే మహిళల్లో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఓకే ఇప్పుడు మనకు వచ్చే ఇండిపెండెన్స్ డే ఎన్నో ఇయర్ ఇండిపెండెన్స్ డే 78. 78 ఓకే కరెక్ట్ అండ్ మీ స్కూల్ ఏజ్లో ఇండిపెండెన్స్ డే అప్పుడు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది ఎన్సిసి మార్చ్ పాస్ట్ ఫుడ్ పెట్టడానికి పిలిచేటోళ్ళు. అంటే అప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ అలాంటివి ఏమన్నా ఏం లేవు, ఫ్లాగ్ వాష్ చేసి తినిపించి పంపించేసేట్టు. ఈ జనరేషన్లో ప్రజెంట్గా ఇంకా ఏమన్నా చేంజెస్ ఉంటే బాగుంటాయి అనుకుంటున్నారా యూత్ పరంగా కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కానీ అలా ఏదైనా ఒక చిన్న ఏమంటారు వాళ్ళకి మోటివ్ లాగా ఏదైనా ఒక్క మాట ఇంటర్వ్యూలు చూడడం ఆపేయాలి అందరివి, ఎవరి మాట అనుకుని ఉంటే బాగుంటుంది. అంటే అది ఓకే సోహిల్ గారు ఇప్పుడు ఇండియన్ ఫ్లాగ్లో 3 కలర్స్ ఉన్నాయి అవి దేని దేనికి మెన్షన్ చెప్తారా సాఫ్రాన్ హిందూస్కి, వైట్ క్రిస్టియన్స్కి, గ్రీన్ ముస్లిమ్స్కి. అంటే అందరూ యూనైట్ అయ్యి ఉండాలనేసి అందరూ మత ఇదేంటి రిలీజియన్స్ కోసం గొడవ పడకుండా కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది. వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్. ఏం చెప్పావురా? ఇప్పుడు మనకు వచ్చే ఇండిపెండెన్స్ డే ఎన్నో ఇయర్ ఇండిపెండెన్స్ డే ఎన్నో ఇయర్స్ అంటే 78 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే. అది చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఓకే నైస్ కరెక్ట్ అండి అండ్ దట్టు మనకి ఇండియన్ ఫ్లాగ్ ఉంది కదా ఆ ఇండియన్ ఫ్లాగ్లో 3 కలర్స్ ఉన్నాయి ఆ 3 కలర్స్ దేనికి మెన్షన్ చేశారో చెప్తారా చెప్తామన్నా. అది రెడ్ కలర్ కేసరి ఉంది కదా, కేసరి మన హిందువులు అది. వైట్ కలర్ ఉన్నది క్రిస్టియన్స్, అది పచ్చ కలర్ ఉంది అది అదేమో ముస్లిమ్స్. ఒట్టు అన్ని జాతి ఏమి ఇది లేకుండా అంతా ఒగ్గుంటారని, మత కులాలు ఏమి ఇది అవ్వరని అంతా ఒక్కటే. ఏంటి బాబన్న ఇంకోసారి మత కులాలు ఏమి ఇది అవ్వరని అంతా ఒక్కటే. చిన్నప్పుడు మీ స్కూల్ డేస్లో ఇండిపెండెన్స్ డే మీకు ఎలా అనిపించేది చాలా సంతోషం అనిపించేది స్కూల్కి పోయేటప్పుడు. అది వస్తే ఏమో కొద్దిగా హ్యాపీనెస్ ఉంటుంది. అది కాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇండిపెండెన్స్ డే వస్తే హాలిడే దొరుకుతుంది అప్పుడు, అది ఒకటి. ఇక అంతేగా రోజు పెద్దగా వెళ్ళి అంత ఇండియా ఫ్లాగ్ అని ఎగిరేస్తాం కదా. అప్పుడు మీ స్కూల్ ఏజ్లో మీ స్కూల్ డేస్లో స్కూల్కి డెకరేషన్లు కానీ అలాంటి ఉంటాయి కదా అలాంటి ఏమైనా జరిగినాయా డెకరేషన్ ప్రిపరేషన్ స్పోర్ట్స్ ఆడిపిస్తుండే ఆటలు అవి ఇవి అన్నీ చేస్తుండే. ఇప్పుడు మన ఫ్లాగ్లో అశోక చక్రం ఉంటుంది కదా అశోక చక్ర దేనికి చిహ్నం అశోక చక్రం అంటే అన్న ఇప్పుడు 24 hours ఉంటుంది కదా, అది 24 hours ఉన్నందుకు రోజుకు అది ఒక్కొక్కటి ఒక్కొక్క ఇది. ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మీకు తెలిసిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే పురుషుల నుంచి ఒక ఫ్రీడమ్ ఫైటర్ మహిళల నుంచి ఒక ఫ్రీడమ్ ఫైటర్ పేర్లు పేర్లు ఎందుకు? ఝాన్సీ లక్ష్మీబాయి అన్న. ఇంకా పురుషుల్లో నుంచి పురుషులంటే సుభాష్ చంద్రబోస్ ఇంకా ఉన్నారు ఇక. ఇప్పుడు మనకు వచ్చే ఇండిపెండెన్స్ ఎన్నో ఇయర్ ఇండిపెండెన్స్ డే 78. జై హింద్ అనే స్లోగన్ ఉంది కదా ఆ జై హింద్ స్లోగన్ మొదటిగా ఎవరు కనిపెట్టారు చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్ గారు. మీరు చిన్నప్పుడు స్కూల్ ఏజ్ లో ఇండిపెండెన్స్ డే అప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు చిన్నప్పటి ఉంటే ఇంకా అది 5కి లేచే వాళ్ళం. ఇంకా రేపు జెండా వందలంటే ఇంకా మనకి ఈరోజు పండుగ లాగా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చిన్నప్పటి దోస్తులతో ఈ గోరింటాకులు అవి చిన్నప్పుడు ఏదో 5కి లేస్తుండే స్టార్ట్ అవుతుండే. ఇంకా స్కూల్కి వెళ్ళి అది జెండా వందలు ఎప్పుడు ఎగిరేసిందే కానీ మనకు లడ్డు కోసం ఎక్కువ ఆరాటం ఉండే. ఎప్పుడు స్వీట్ ఇస్తారా, ఎప్పుడు తిని పోదామని చాలా మంచిగా ఉండేది చిన్నప్పుడే. అంటే ఇప్పుడు డెకరేషన్స్ అవి కూడా పెద్ద హీరో వారం రోజుల నుంచే మా స్కూల్ కి మేము డెకరేషన్ చేస్తుండేది.
ఇంకా 3-4 డేస్ ముందరనే జెండా వందలు వస్తుంటే 3-4 డేస్ ముందరనే ఇంకా డెకరేషన్లు అవి ఇవి డాన్సులు కింద చిన్న చిన్న ప్రోగ్రాలు స్పీచెస్ ఇంకా అవన్నీ నేర్చుకుని ఆ రోజులే బాగుండే. ఇప్పుడైతే పోతలేం అంతే. యూ మిస్టర్ శ్రీనివాస్ పుల్లారావు సేమ్ క్వశ్చన్లు కదా, ఈ కుర్రాన్ని నేను అడుగుతాను. కానివ్వండి. రేపు వచ్చే ఎన్నో ఇండిపెండెన్స్ డే అండి. 78 అండి. లోకమణి అంటే ఎవరండి? బాల గంగాధర్ తిలక్ అండి. బాపూజీ అంటే ఎవరండి? మన గాంధీజీ. మన నేషనల్ అంతని ఎవరు రాశారండి? రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. ఇప్పుడు మీరు చిన్నప్పుడు స్కూల్ డేలో ఎలా జరుపుకునేవారో కొంచెం మాకు వివరిస్తారా? నేను చెప్పగలుగుతున్నానంటే మా చిన్నప్పుడు ఇది చాలా ఒక పెద్ద పండగలాగా జరుపుకునేవాడు. ఇప్పుడు జనరేషన్ అడగాలి మీరు, నన్ను కాదు. మేము అయితే ఫుల్గా పెద్ద పండగ మాకు. అది కాగితాలు ఒక వారం రోజులు సందడి ఉండేది, నాటకాలు అన్ని వారం ఏంటి ఒక 1 మంత్ ఉండేది. చాలా సాంస్కృతిక కార్యక్రమాలు, మాస్టర్లు కూడా అప్పుడు అలా ఉండేవారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేదండి. కాగితాలు కట్ చేసుకోవడం, రంగుల కాగితాలు మేమే డెకరేట్ చేసుకోవడం, మాకు నాటికలు చిన్న ఇది ఉండే సరదా, చాలా సరదా వాతావరణం. అప్పుడు థియేటర్లో మీకు తెలుసో తెలియదో, అప్పుడు థియేటర్లో కూడా మూవీస్ ఫ్రీగా ఆ రోజంతా ఫ్రీగా చూపించేవారు. మాది వెస్ట్ గోదావరి నర్సాపురం అండి. అక్కడ ఏంటంటే థియేటర్కి వెళ్తే ఫ్రీ, మంచి 4-5 సినిమాలు చూపించేసేవారు, చిన్న చిన్న బిట్స్. చాలా సరదామైన వాతావరణం ఆ రోజులు ఇప్పుడు లేవు. అన్ని గుర్తొస్తున్నాయి, ఆ రోజులే బాగుండేవమ్మా. ఇప్పుడు మరి మళ్ళీ మీరు ఈ కాన్సెప్ట్తో అందరిలో అవేర్నెస్ తీసుకురావాలి. చాలా మంచి కాన్సెప్ట్ అండి. తప్పకుండా మేము అవేర్నెస్ తీసుకొస్తామండి. ఇలానే మీలాంటి వాళ్ళు నలుగురు ఉంటే దేశం బాగుపడుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. మళ్ళీ నీ పేరేంటి చెప్పు? జూయిత. ఆ? జూయిత. ఫ్లాగ్ ఇక్కడ ఏంటి అది? ఆ? ఇక్కడ ఏంటి బొట్లాగా? ఫ్లాగ్. పెట్టుకున్నావా? ఇండియన్ అనా? మరి రేపు ఇండిపెండెన్స్ డేకి నువ్వేమేం చేసావు? మామూలుగా చెప్పు, ఏం కాదు. నేను చెప్పను. సరే, నువ్వు చెప్పు. మళ్ళీ యాక్టివిటీస్ చెప్పావుగా, ఏమేమి యాక్టివిటీస్ చెప్పు. మ్యాథ్ యాక్టివిటీ, హిందీ యాక్టివిటీ, ఇంగ్లీష్ యాక్టివిటీ, యూఎస్ యాక్టివిటీ. గేమ్స్ ఏం ఆడిలే రేపటికి? ఆడతాం గేమ్స్ రోజు. మ్యూజిక్ ఏంటంటే మా ఇంట్లో గేమ్స్ ఉంటాయి, మ్యూజిక్ క్లాస్, ఇంకా పెయింటింగ్ క్లాస్, చెస్, ఇంకా డాన్స్, అలాగే స్కేటింగ్ కూడా ఉంటది. మనకి పేపర్ ఇస్తారు, దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ కి ఆ గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ మనం 2 సెలెక్ట్ చేసుకొని పెడితే అవికి రోజు పంపిస్తారు మనల్ని.